ముందు నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మాటేంటో చెప్పు. వద్దనన్నా. అయితే ఇది వద్దు. 4 ఏళ్ల నుంచి నీతో తిరుగుతున్నా, నరకం చూపించినావు. ఎన్నిసార్లు చెప్పాలి? అర్థం కదా? అది కుదరదు. అర్థం కదా? నువ్వు మనిషి కాదు. ఆ జర్నలిస్ట్ చెప్పింది నిజం. ఏయ్, రా. చెప్పదు విను. రా. నేను రాను. ముందు నా కడుపులో పెరుగుతున్న పొద్దున్నే బిస్తర్ మీదనే షురు అయినట్టుంది లోలి. చెప్పదు విను. मुझे कुछ नहीं सुनाई। चल मैंने चाय दे। इसकी तो छी छी సస్తే బాగుండు. మన బతుకులింటే కొట్టుకొని కొట్టుకొని చావాల్సిందే. టీ ఇమ్మంటావా? వద్దు, స్నానానికి వెళ్తున్నా. నేను రావచ్చా? ఎందుకే పరేషాని? నేను చూసుకుంటానుగా, ఏం పర్వాలేదు. సరే ఓ. స్నానానికి వెళ్ళొస్తా ఉన్నా. అంజీ, అన్నా ఏందన్నా? నువ్వు కూడా వెళ్ళు. ఏమన్నా తేడా వస్తే కాల్చిపారు. మంచిదా? మైనాకి నువ్వంటే ఇష్టం తెలుసా? తెలుసు. మీ ఇద్దరు పెళ్లి చేసుకుని ఈ ఉద్యమం వదిలి వెళ్ళిపోతే బాగుంటుందని రాత్రి ఆమెకు సలహా ఇచ్చాను. చంపడం నీ ప్రవృత్తి కాదు, అది ఇప్పుడు నీకు బాగా తెలుస్తుంది. అలవాటైపోతుంది అనుకోవద్దు. నేను మానసిక వికలాంగుణ్ణి చేయగలదు. ఆ తర్వాత నీకు ఓ అంతకుడికి పెద్ద తేడా ఉండదు. వాళ్ళలాగా. నాది విప్లవం. మరి నన్ను చంపడం అది విప్లవేనా? నన్ను చంపుతుంటే ఇక్కడుండి వాళ్ళకి సహకరిస్తావా? ఓయ్ మస్తు మాట్లాడి వాన్రీ. వదిలే. నువ్వు పిలిస్తే కొత్త జీవితంలోకి అడుగు పెట్టడానికి మైనా సిద్ధంగా ఉంది. ఆలోచించొద్దు, నిర్ణయం తీసుకో. మనం పెళ్లి చేసుకుందామా? కొత్త జీవితం మొదలు పెడదాం. భయమేస్తుంది. నేనున్నానుగా.
విప్లవం వదిలి వెళ్ళిపోతారా? వాళ్ళు వెళ్ళాలనుకుంటే వెళ్ళని, నువ్వు పాపకు. నువ్వు మాట్లాడగలనా? నేను ఎందుకు మాట్లాడొద్దు? నేను ఈ దళంల మెంబర్ని, నాకు మాట్లాడే హక్కు ఉంది. నేను లీడర్ని, నా మాట వినాలి. అన్నా, వాళ్ళు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్న తర్వాత మన దళానికి వాళ్ళు బలం కాలేరు. వాళ్ళు వెళ్ళడమే మంచిది. గదెట్లా గాలను పోలీసులు పట్టుకుంటే మన గురించి అంతా తెలుసుకుంటారు. ఇది మన పాలసీ కాదన్నా. అంటే వాళ్ళని చంపేయాలా? వాళ్ళు ఇంతవరకు పోలీస్ రికార్డ్స్ లేరు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ అలాంటిది ఏమైనా జరిగినా వాళ్ళ ఆత్మహత్యకైనా సిద్ధపడతారు, కానీ మనకి ద్రోహం చేయరు. మైనా, నీ కళ్ళ ముందే మీ అమ్మని నాన్న తగిలిపెట్టారు. ఎందుకు? నీ తక్కువ కులమని. ఈ కులమతాల విషయాన్ని ఈ వ్యవస్థ నుంచి పికిలించి వేయాలని మన పోరాటం. క్యాష్లెస్ క్లాసెస్ సొసైటీ కదా మన లక్ష్యం. దానికి నువ్వు ఒక ఆయుధం మర్చిపోయావా? నీ చదువు నాశనం చేశారు. పేదరికంతో పోరాడే శక్తిని నేను సంపాదించుకోకుండా చేశారు. ఈ కుళ్ళు వ్యవస్థ ఎంతో మంది నీలాంటి అమాయకులు పేదరికాన్ని బాలిసి చేస్తుంది. వాళ్ళని విముక్తి చేయాలి కదా. ఒక సామాన్య పోలీసుని చంపి నేను ఎవరికి విముక్తి కలిగించాను? మూర్ఖంగా వాళ్ళు ఈ కుళ్ళు వ్యవస్థను కాపాడుతున్నారు. అందుకే వాళ్ళు మన శత్రువులు. మరి తన కుటుంబం, ఇంటి పెద్ద దిక్కుని చంపేసి వాళ్ళ పిల్లలకి ఆధారం లేకుండా చేశాను. దాని మాట ఏంటి? మన ఆశయం కోసం కొన్ని తప్పో కామ్రేడ్. మన ఆశయంలో చాలా లోపాలున్నాయన్నా. అందుకే వదిలి వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నాను. లక్ష్మణ్, నీకు వెళ్ళాలనిపిస్తే నువ్వు వెళ్ళు, కానీ ఈ పోరాటం మీద కమెంట్స్ చేసే అర్హత నీకు లేదు. సరే అన్నా. మీ చావు మీరు చావండి. ఆ కళ్ళు పీకేయగలను. పీకేటువంటి ఏకంగా ఆడ నేను లేపేయగలను.
కంట్రోల్ రూమ్ కమిన్, కంట్రోల్ రూమ్ కమిన్. అన్నా ఎంపీ చనిపోయాడా? అవును, మన వాళ్ళు ముగ్గురు చనిపోయారు. ఓ గాడ్. రామ్దాస్ అన్న బుల్లెట్ తగిలింది. ఇప్పుడు ఎలా ఉంది? మేనేజ్ చేస్తున్నాం. మీరు ఒక ఆస్ట్రేజ్గా తీసుకున్నారు కదా? ఎస్కేప్ అవడానికి తీసుకున్నాం. అతని పేరు జయదేవ్. ఈజ్ ఏ ప్రామినెంట్ జర్నలిస్ట్. మన సింపథైజరా? కాదు, సిటీ దాటేంతవరకు సేఫ్గా పెట్టుకోండి. దాటడానికి ఉపయోగపడతాడు. ఆ తర్వాత మీ ఇష్టం. అలాగే. సిటీ అంతా సీల్ ఆఫ్ అయిపోయింది. త్వరగా సిటీలో మన హైడౌట్కి చేరిపోండి. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అండ్ వన్ మోర్ థింగ్, నీ శాటిలైట్ ఫోన్లో తప్ప వేరే ఏ ఫోన్లోనూ నన్ను కాంటాక్ట్ చేయొద్దు. ఓకే. ఈ రోజు ఉదయం ఎంపీ జంగయ్య ఇంట్లో కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఎంపీ జంగయ్యతో పాటు పలువురు మరణించినట్టు తెలిసింది. అయితే కాల్పులు ఎవరు జరిపారు, ఎందుకు జరిపారు అనే విషయాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనలో కాల్పులు జరిపిన దుండగులు అక్కడే ఉన్న ఆంధ్రవాహిని పత్రిక విలేఖరి జయదేవ్ ని హాస్టేజ్ గా తీసుకున్నారని తెలుస్తోంది. దీనిపై పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారు. నగర కమిషనర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు. పలువురు నాయకులు జంగయ్య గారింటికి చేరుకుని ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. హోమ్ మినిస్టర్ డీజీపీ ఆఫీస్ కి బ్రీఫింగ్ ఇచ్చాం సార్. ఐ విట్నెస్ ప్రకారం ఎంపీని కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరిగినట్టు తెలుస్తుంది సార్. కమిషనర్ గారు, సీఎం గారు మాట్లాడతారు సార్. ఎంపీతో పాటు చాలా మంది చనిపోయినట్టున్నారు. అవును సార్, ఒకరిని హాస్టేజ్ గా కూడా తీసుకున్నారు సార్. ఎవరతను? ఆంధ్రవాహిని జర్నలిస్ట్ అంటే అతని పేరు జయదేవ్. ఆహా, నాకు ఎప్పటికప్పుడు సిచ్యుయేషన్ బ్రీఫ్ చేస్తూ ఉండండి. అలాగేనండి. ఇప్పటి వరకు సిటీ దాటినట్టు ఆధారాలేం లేవు సార్. సర్చ్ జరుగుతుంది. ఓకే కార్తిక్ సార్. యూ టేక్ చార్జ్ ఓకే సార్. అండ్ టేక్ కేర్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్. కోర్ట్ టీమ్ ఫామ్ చేసి ఆ దళం ఎక్కడుందో ట్రాక్ చేయి. ఓకే సార్. ముందు ఆ జర్నలిస్ట్ ను విడిపించడం మన ప్రయారిటీ. ఎప్పటికప్పుడు నాకు డైరెక్ట్ గా రిపోర్ట్ చేయి. అలాగే సార్. ఓకే. संभाल के। నేను మీకు శత్రువు కాదు. నన్ను వదిలేయండి, నన్ను వదిలేయండి. గన్ను వదులుతావా చంపనా? నేను ఎవరికి అన్యాయం చేయలేదు. నేను మీకు ఎవరికి శత్రువు కాదు. మీ గురించి ఎవరికి చెప్పను. గన్నదులు గణేష్, ప్లీజ్, నేను ఎవరికి అన్యాయం చేయలేదు. ప్లీజ్. బిల్లు. వెళ్ళి కన్ తీసుకో. వద్దు. రావద్దు, దగ్గర రావద్దు. కాల్ చేస్తాను. వద్దు వద్దు రావద్దు. కాల్ చేస్తాను. కాల్ చే ఎలా ఉంది? హాస్పిటల్ కి తీసుకుపోవాలి. హాస్పిటల్కి వెళ్ళడం రిస్క్. బాధపడద్దు. ఇది పోరాటం. మన కామ్రేడ్స్ భాను, సుజాత, శివ అమరులయ్యారు. బాధపడద్దు, గర్వపడండి. ఈరోజు మనం చేసిన దాడి యొక్క లక్ష్యం సాధించలేకపోయాం. దాని గురించి నిరుత్సాహపడకండి. మనం మన దళం ఉనికిని తెలిపాం. గోగి దళం ఉనికిని తెలిపాం.
ఈరోజు మీరు చూపించిన ధైర్యం అసమానం. లీడర్గా మీకు నా సెల్యూట్. కానీ ఇప్పుడు మీరు చూపించాల్సింది మనోధైర్యం. చనిపోయిన మన కామ్రేడ్స్ మీద ఉన్న మీ బాధని మీ గుండె లోతుల్లో సమాధి చేయండి. మన లక్ష్యానికి అడ్డురానివ్వద్దు. శత్రువులు మన ఎన్నో విధాలుగా దెబ్బ కొడతారు. మనం సైనికులం. మన గమ్యం చేరేదాకా, మన లక్ష్యం సాధించేదాకా మనం లొంగకూడదు. నమస్తే సార్. నమస్తే. రండి. నమస్తే అమ్మా. నమస్కారం సార్. నమస్తే. రండి కూర్చోండి. కూర్చోమ్మా, కూర్చో. చూడమ్మా, మా జర్నలిస్టులంతా మీతో ఉన్నాం. మీరేం భయపడకండి. మేము ఆల్రెడీ వాళ్ళని కాంటాక్ట్ చేయడానికి మా రూట్స్లో మేము ట్రై చేస్తున్నాం. ఇంతకు ముందు కూడా ఇలాంటివి జరిగాయి. జయదేవ్ గురించి వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. మా ఉద్దేశం ప్రకారం ఎటువంటి హాని చేయకుండా వదిలేస్తారు. మీరు వర్రీ కావద్దు. మీరు ధైర్యంగా ఉండండి సునీత గారు. సరే. మనం ప్లాన్ చేసిన కర్నూలు రూట్లో ఇప్పుడు నల్లమల చేయడం కష్టం. ఆ రూట్ అంతా సీల్ ఆఫ్ చేశారట. ఎవడో మన మీద ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. అయితే అన్న గీ నల్గొండ మీకు వెళ్ళిపోతే అక్కడ యాజిటేషన్ జరుగుతుంది. పారామిలిటరీ ఫోర్సెస్ ఉన్నాయి. అన్న మనం నార్కెట్పల్లి నుంచి దుర్గి, ఏల్చూరు, వినుకొండ మీదుగా డోర్నల్ వెళ్తే మన బేస్ క్యాంపు చేరిపోతాం. అవునన్నా. అలా వెళ్ళగలమా? వెళ్ళగలవన్నా. నాది ఈ ప్రాంతమే కదా. పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నేను ఈ దారి గుండానే నల్లమల చేరింది. కాకపోతే 3 రోజులు అనుకున్నది 4 రోజులు పడుద్ది అంతే. ఒక్కరోజు ఎక్కువ. సరే వెళ్దాం. 4 రోజుల పెద్దన్న పరిస్థితి బుల్లెట్ లోపలనే ఉందన్నా. అన్న మనం వెళ్ళేది రాళ్ళగుట్ట పక్క నుంచే. టాటా బాగానే ఉన్నాడు కదా, ఆయనకే చూపిద్దాం. వద్దు. ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీసులు ఆ ఊళ్ళ మీద నిఘా పెంచుతారు. మనల్ని ఈజీగా ట్రాక్ చేయగలరు. బేస్ క్యాంప్ చేరే ట్రీట్మెంట్ చేద్దాం. రెహనా, 4 రోజులు పర్లేదు కదా? ఏ మెడిసిన్స్ కావాలో చెప్పు, తెప్పిస్తాను. ఈ విషయం అజిత్కి ఇన్ఫార్మ్ చేస్తాను. నేను విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. నేను మీ విరోధిని కాదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ఏంట్రా? నేను జంగా చేస్తున్న కరప్షన్, ఎక్స్ప్లోటేషన్ గురించి ఎక్స్పోజ్ చేశాను. నన్ను చాలా మంది యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అంటారు. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్? మా పోరాటానికి సపోర్ట్ గా ఒక్క ఆర్టికల్ రాసావా? యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. మీలాంటి వాళ్ళు పొలిటీషియన్స్ కి, మినిస్టర్స్ కి వ్యతిరేకంగా రాసి ప్రెషర్ తెస్తారు. డబ్బు ముట్టగానే మానేస్తారు. ఈ రోజు హెడ్లైన్స్ లో కనిపించిన అలిగేషన్ రేపు పొద్దున్న పేపర్లో వెతికినా కనిపించదు. ఆ ఎంపీ జంగే గారి దగ్గరికి అదే పని మీద వచ్చుంటాం. పైసా వసూల్. నీదొక రాత, నీకొక నీతి. నువ్వు కూడా మాకు విరోధివే. నోరు మూసుకొని కూర్చో. వీణేం చేద్దాం మరి? సింపథైజర్ కాదని తెలిసింది కదా, చంపేద్దాం. బ్యాడ్ అవుతుందేమో. మనం ఏంటో తెలుస్తుంది. జంగయ్య గారి మరణం చాలా బాధాకరమైన విషయం. ఆయన మృతికి మా భద్రతా వైఫల్యమే కారణం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను. కిడ్నాప్ అయిన జర్నలిస్ట్ జయదేవి గారిని విడిపించడానికి మా సాయి శక్తులా ప్రయత్నం చేస్తున్నాం. సార్, ఈ అటాక్ ఏ గ్రూప్ చేసిందో తెలిసిందా? కొన్ని ఆధారాలు దొరికాయి. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. మినిస్టర్ గారు, పొద్దున్న కమిషనర్ గారు వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారన్న అనుమానం వ్యక్తం చేశారు. అంటే వాళ్ళు ఇంకా సిటీలోనే ఉన్నారంటారా? చెప్పాను కదా, లీడ్స్ పరిశీలిస్తున్నాం. బిల్లు చెక్ పోస్ట్ దగ్గర మన మనిషి ఉన్నాడన్నా. అక్కారం చేరడానికి 6 గంటలు పడుతుంది.
అసహనానికి గురి చేస్తున్నాయి. అవే అసంతృప్తికి ఊపిరి పోస్తున్నాయి. ఇప్పుడు మనం చూపించాల్సింది స్ట్రాంగ్ పొలిటికల్ విల్. అదేంటో చూపెట్టడానికి మా పార్టీకి ఎటువంటి సంకోచం లేదు. మా పార్టీకి లేదు. వెరీ గుడ్. మన ఈ ఉద్యమాన్ని తోటాలతోనే కాదు వీరవలతో కూడా పోరాడతామని ప్రజలకు చూపెడతాం. మన అందరి ఆస్తుల్ని డిక్లేర్ చేసేసి ఎక్కువ ఆస్తుల్ని భూముల్ని గవర్నమెంట్కి అప్పగిస్తామని రేపే ఒక బిల్లు పాస్ చేద్దాం. ఏమంటారు? నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, కానీ గ్యారెంటీ అయితే ఇవ్వలేనమ్మా. మీరు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్, మీ మాట వాళ్ళు కాదనరు. అది ఒకప్పుడమ్మా, కానీ ఇప్పుడు ఇక్కడ ఎన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయో అన్ని గ్రూపులు ఉన్నాయి. అక్కడ ఎవరి సిద్ధాంతాలు వాళ్ళవి. ఆ కోవకి చెందినవాడే ఈ గోగి కూడా. ఇంతకు ముందు రాచన్న దళంలో ఉన్నప్పుడు నాకు బాగా తెలుసు, కానీ బయటికి వెళ్ళిన తర్వాత నాకు కాంటాక్ట్లో లేడమ్మా. ప్లీజ్ ఏదో విధంగా కాపాడండి. నేను ట్రై చేస్తానమ్మా. ఐ డూ మై బెస్ట్. ఆయన ఇప్పటిదాకా అయితే సేఫ్గానే ఉన్నారు. నువ్వు ధైర్యంగా ఉండు. చీకటి పట్టాక రాళ్ళగొట్టకెళ్దాం. స్ట్రెచ్చర్ తీసుకోండి మెల్లగా. బిల్లు దా. హరి వాడు జాగ్రత్త. మెల్లగా. చెప్పరా నాగేంద్ర, బాగున్నావా? ఏంటి అలానా? నీకేంట్రా అవునవును, సిటీలో కూర్చొని ఎన్ని కౌంటర్లు చెప్తున్నా. డాక్టర్లు గుర్తుంది కదా? గుర్తుందన్న. ఏం చేయాలో తెలుసు కదా? తెలుసన్నా. అంతా మామూలే. ఇంకేంటి? జాగ్రత్త. పిల్లల పెద్దమ్మాయి మా అత్తగారి ఇంట్లో ఉంది, చదువుకుంటుంది కదా. ఈ సంవత్సరం ఎంసెట్లో ర్యాంక్ వస్తే డిగ్రీ. రండి. రండి. పదండి. మీరు నర్సుగా ఎక్కడ పనిచేశారు? వెనక దుబాయ్లో 6 ఏళ్ళు నర్సుగా పనిచేసింది. మరి ఇలా ఎలా వచ్చారు? నీకు అవసరమా? అక్క కోపం వస్తే రాములమ్మే. ఓసే రాములమ్మ సినిమా చూసావా? చూశాను, ఎప్పుడో చిన్నప్పుడు. చిన్నప్పుడు అంటే అప్పుడు నీ వయసు ఎంత ఉంటుంది?
ఓ 13 ఏళ్ళు ఉంటాయి. అంటే నాకు 8. మీరు పొలిటికల్ జర్నలిస్ట్ కదా? కోటాను కోట్ల స్కామ్లు, పొలిటికల్ కరప్షన్, ఈ దేశ భవిష్యత్తు మీద మీ అభిప్రాయం ఏంటి? ఆశతో బతకటం అలవాటైపోయింది. భవిష్యత్తులో వ్యవస్థ బాగుపడుతుందని మా నమ్మకం. ఎలా బాగుపడుతుంది? ఏ పార్టీ ఈ వ్యవస్థను మార్చే పొజిషన్లో ఉంది? ఒక్క పార్టీలోనైనా గాంధీ లాంటి నిస్వార్థమైన నాయకున్నాడా? ఉన్నాడా? అలాంటప్పుడు ఎవరొచ్చి మారుస్తారు ఈ వ్యవస్థని? నేను ముందు మీలాగే ఉండేవాడిని, ఆశతో. కానీ తర్వాత తెలుసుకున్నాను, తుపాకీ పడితేనే ఈ వ్యవస్థ మారుతుందని. తుపాకీ పట్టినంత మాత్రాన వ్యవస్థ మారుతుందా? దానికి లీడర్స్ కావాలి. ఉన్నారు, ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఏ మా రామదాస్ అన్నటువంటి లీడర్ కాదా? ఆయన నిజమైన లీడర్, త్యాగానికి కూడా వెనకాడలేదు. గూగి కూడా అలాంటివాడే, ఈ ఉద్యమానికి కాబోయే నాయకుడు, అ ట్రూ రెవల్యూషనరీ. ఏ నే జర్నలిస్ట్ బుద్ధి ఒప్పుకోనీట్లేదా? నాయకుడు సిద్ధాంతం కోసమే కాదు, నమ్మిన వాళ్ళ కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా సిద్ధపడాలి. అచ్చా, పొద్దున మర్సీ కిల్లింగ్ చేయాలనుకుంది దళం కోసం, తన కోసం కాదు. అతనికి త్యాగం తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ప్రాణం విలువ నిజంగా తెలుసంటారా? తెలుసు, బాగా తెలుసు. ఆ మాట మీరు అలవాటు ప్రకారం అంటున్నారు, మనసులోంచి వచ్చింది కాదు. అంటే మీ కడుపులో ఉన్న బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్పండి, అతనికి ప్రాణం విలువ తెలుసని. అక్క, ఎలా ఉందన్నా? సలీం, ఇక్కడ కాదు, వెనక్కి తీసుకెళ్ళిపారాయి, లోపలంతా క్లీన్ చేయి. అలాగే. బ్లడ్ చాలా పోయింది. అన్నం బతకడం మన అదృష్టం. అవును. ఇక తీసుకెళ్ళొచ్చా? భలేవాడివే. ఇప్పుడు తీసుకెళ్తే ప్రమాదం. ఇన్ఫెక్షన్ అయ్యే రిస్క్ ఉంది. ఓ 10 రోజులు ఇక్కడే ఉన్నాయి. 10 రోజులా? కంగారు పడుకో. ఈ ఊర్లో ఎవరికి తెలియకుండా నేను మేనేజ్ చేస్తానుగా. ఆయనకేం రిస్క్ ఉండదు. అన్నం చూడొచ్చా? రండి. ఇక బయలుదేరుతాం. నీతో ఓ విషయం మాట్లాడాలి గోగి. చెప్పన్నా. సలీం బేటా, చాయ్ బనావ్. నువ్వంటే నాకెంత అభిమానమో నీకు తెలుసు కదా. తెలుసన్నా. కూర్చో. ఈ కిల్లింగ్, కిడ్నాప్ ఇన్సిడెంట్లు మిగతా దళాల్లో చాలా అలజడి సృష్టించాయి. నీతో ఒకసారి మాట్లాడాలట. దేనికి? జర్నలిస్ట్ కిడ్నాప్ వాళ్ళని టెన్షన్ పెడుతుంది, దాని గురించి. ఇప్పుడు ఏంటంట? వదిలేలా? నా మీద జులుం చేసి నేను ఒప్పుకోను. ఎందుకు టెన్షన్ పడతావు? వాళ్ళు ఒకసారి కలిసి మాట్లాడదాం అనుకుంటున్నారు అంతే. నా మాట విని కలు. వాళ్ళు ఏం చెప్తారో విను. దానివల్ల నష్టమే రాదు కదా. సరే, ఏర్పాటు చేయండి. రేపు సాయంత్రంలోపు అరేంజ్ చేస్తాను. చార్లీ హియర్.
ఓకే ఓకే సార్ కమాన్ గో స్టేషన్కి వెళ్ళి వెంటనే జీప్ తీసుకురమ్మని చెప్పు Come on, quick, quick. అన్నా బిడ్డ అన్నా అన్నా పోలీసులు వెళ్ళిపోయారు. రండి పదరయ్యా పద. లక్ష్మణ్ అంటే నీకు చాలా ఇష్టం కదా? చెప్పావా? చెప్పేం చెయ్యాలి? ఈ 3 రోజులు చూసావుగా, ఎప్పుడు పోతామో మాకే తెలీదు. కొత్తగా ఈ బంధాలు తగిలించుకుని మరిన్ని బాధలు చుట్టుకోలేం. ఇక జీవితం అంతా ఉద్యమానికేనా? ఇంకేముంది, ప్రశాంతత అనేది ఒకటి ఉంది. అది విప్లవం నుంచి రావాల్సిందే. నీకు అన్యాయం జరిగింది, పగ ఉండటం సహజం. కానీ ఆ పగ నీ కళ్ళు కప్పేస్తుంది, ఇంకొక అందమైన ప్రపంచాన్ని చూడకుండా అడ్డుపడుతుంది. నీ మనసులో ఉన్న ప్రేమని లక్ష్మణ్కి తెలియచేయి. చేసి పెళ్లి చేసుకుని ఇక్కడ కాపురం పెట్టమంటావా? వదిలి వెళ్ళమంటున్నాను.